ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తోంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 16 నెలల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వస్తే విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడులుగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ రూపంలో అయితే వచ్చాయి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్య సదస్సులో 105 దేశాల నుంచి కూడా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇక్కడ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చాయి, మొత్తంగా ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాండి. సార్, విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి భారీగా రాయితీలను అయితే అందజేస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? 2024 ఎలక్షన్ అయిన తర్వాత దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది. ఎందుకంటే మనకు వచ్చిన రిజల్ట్ అలాంటిది. మనకు వచ్చిన ఎంపీస్ అంతమంది రావడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యేస్ కూడా అంతమంది గెలవడం జరిగింది. ఈరోజు వైజాగ్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది, విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియాకు వస్తూ ఉన్నారో మొట్టమొదటిగా చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అవకాశం ఉందా అని చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు అంటే ముఖ్యమైన కారణం ఏదైతే గూగుల్ విశాఖపట్నంకి వచ్చిందో, అలాగే రెండోది ఆర్సెనల్ మెటల్ ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేయడం జరిగింది. ఈ రెండింటి వల్ల కూడా చూస్తా ఉన్నాం. ఎందుకు అది ఆ కంపెనీస్ వచ్చినంత మాత్రాన్ని వచ్చినంత మాత్రాన్ని కాదు, అవి ఏ విధంగా వచ్చినాయి అనేది ప్రపంచంలో అందరికీ మాట్లాడుకుంటారో తెలుస్తుంది. మిగతా వారందరూ కూడా అంతగా పరిగెత్తలేక దాని గురించి పెద్ద పట్టించుకోక వదిలేసిన పరిస్థితి ఉంటే, మనం ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరూ కూడా ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని వాటిని అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒప్పించి దానికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కూడా వారికి కావాల్సిన క్లారిటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విప్పించి గూగుల్కి అయితే కానీ అలాగే ఆర్సెనల్ మెటల్ కానీ తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఒకసారి ఇంత ఫాస్ట్గా అవుతున్నప్పుడు, ఇంత స్పీడ్గా అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తప్పకుండా అందరూ చూస్తారు. ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అంటే ముఖ్యంగా కావాల్సింది ఇన్సెంటివ్స్, లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా ముందు కావాల్సిన ఎంత ఫాస్ట్గా నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎంత ఫాస్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేయగలను అనేది చూస్తాను. ముందు చంద్రబాబు గారి నోటి నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అది ఎక్కువగా వినపడుతుంది. అలాగే దానికి అనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అయితే వరదలా వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? అదే ఇందాక చెప్పినట్లు ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చూస్తూ ఉంది ఎంత ఫాస్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఎంత స్పీడ్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తామని చూస్తాం. సో కేవలం ఇక్కడ ఏదో ఆంధ్రాలో మాట్లాడుకోవడం కదా, ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమన్నా తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా, తొందరగా నేను కంపెనీ పెట్టాలన్నా, తొందరగా ఓపెన్ చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ డెస్టినేషన్ చూస్తాం. గత ప్రభుత్వ పాలనలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే భారీగా ముందుకు వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? నిన్న లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ప్రకారంగా అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోవడం, ఇప్పుడు ప్రభుత్వ మార్పిడి తర్వాత వారు మళ్ళీ ఇక్కడికి రావడం, 80,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఉదాహరణకి నాకు ఇన్వెస్ట్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అక్కడ ఆఫీసర్ నన్ను కలవడం జరిగింది ఒక 6 to 7 months బ్యాక్. ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, సార్ మేము 2019 నుంచి 2024 దాకా ఎంత డ్రైవ్ చేసినా, ఏ కంపెనీ ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాటిని ఆంధ్రప్రదేశ్ వైపు డ్రైవ్ చేద్దామన్నా కానీ ఏది ఫుడ్ ప్రాసెసింగ్ మన స్ట్రెంత్, అటువంటి కంపెనీస్ కూడా వెళ్ళమంటే కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఏ కంపెనీస్ అయితే పోర్ట్ బేస్డ్ ఆధారితగా అవసరమైన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని వెళ్ళమన్నా కూడా వెళ్ళని పరిస్థితి ఆ రోజు కనిపించింది. కానీ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందా, ఈ కంపెనీని మేము అక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందని అడుగుతూ ఉన్నారు. ఇది పాజిటివ్ డెవలప్మెంట్, పాజిటివ్ అట్మాస్ఫియర్. కాబట్టి ఇదేదో ఒక రోజు 2 రోజులు క్రియేట్ అయింది కదా, అందరూ భయపడ్డారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవుతుందా, ఎంత ఫాస్ట్గా అవుతుంది, మేబీ 3-4 సంవత్సరాలు పడతామో కరెక్ట్ అవుతారు. కానీ కాదు, ఇది 6 నుంచి 7 నెలల లోపలే కరెక్ట్ అయిపోయింది. పాజిటివ్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది.
ఓకే సార్, ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈరోజు కొన్ని దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే ఈ 2 రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. మొత్తంగా విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయబోతూ ఉంటే, తిరుపతిలో, అనంతపురంలో, అలాగే అమరావతిలో ఎక్కువగా కొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్లు వచ్చినాయా, 9 లక్షల కోట్లు వచ్చినాయా ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు. పొద్దున్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకసారి మీరు మళ్ళీ నెవరేసుకోండి. దాంట్లో ఆయన చెప్పింది ఏమిటంటే MOU చేస్తే మేము అక్కడతో ఆగే పరిస్థితి లేదు. MOU అయిన తర్వాత గ్రౌండ్ అయ్యేదాకా మేము వెంటబడతాం. గ్రౌండ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము, చేయించే విధంగా మేము పనిచేస్తామని చెప్తా ఉన్నారు వచ్చే 2-3 సంవత్సరాలు. రెండోది ముఖ్యమైనది మీరు గమనించవలసింది ఏమిటంటే, పైగా మీడియా వారు కొద్దిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వారికి ఇన్సెంటివ్స్ ఏదైతే రావాలో అది మేము ఎస్క్రో అకౌంట్లో పెట్టి మేము ఇస్తాము. కావాలంటే సావరెన్ గ్యారంటీ కూడా మేము ఇస్తామని చెప్పి పొద్దున్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కాబట్టి అది ఎందుకు అనౌన్స్ చేస్తా ఉన్నామంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి. అండ్ అది నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చేస్తాను. ఈ 2 విషయాలపైన గ్రౌండింగ్, రెండవది ఇన్సెంటివ్స్ ఎస్క్రో అకౌంట్లో పెట్టి చేయడం అనేది ఇక్కడే ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇంకా మరింతగా ప్రొపెల్ అవుతాయని నా ఉద్దేశం. ఓకే, బీహార్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? ఎన్డీఏ సంబంధించి మీరు చూస్తే గడిచిన 1.5 ఇయర్లో ఎక్కడ ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినా ప్రతి దగ్గర కూడా ఎన్డీఏ గెలుస్తూనే వస్తూ ఉంది. గెలవడానికి ముఖ్యమైన కారణం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ అవటం అనేది, ఆ రాష్ట్రాల గ్రౌండ్ అవటం అనేది ముఖ్యమైతే, రెండోది నరేంద్ర మోడీ గారి చరిష్మా ఒకటి. మరీ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వారు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడటం మానేసి ఏదో ఫ్రివలస్ ఇష్యూస్, ఓసారి ఓట్ చోరీ అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. జనానికి అవసరం లేనివి, జనానికి కనెక్ట్ అవనివి ఆ విషయాలు ఎత్తుకొని మాట్లాడి ఎలక్షన్ చేయకుండా ఇప్పుడు ఏం చెప్తారు చూద్దాం. మొన్నటిదాకా లాస్ట్ ఎలక్షన్ దాకా ఏదో ఓట్లు అలా అయిపోయినాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ చేసి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, బిఓలో ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బిఎల్ఏస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తదేమైనా విషయం పట్టుకుంటారు? జనానికి సంబంధించిన పని చేయకపోతే ఎక్కడైనా అటువంటి రిజల్టే వస్తుంది. భాగస్వామ్య సదస్సులో ఈరోజు కొన్ని కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కదా, దాని ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందంటారు? టార్గెట్ చెప్పారు కదా, ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాల దాకా ఇవ్వాలి అనేది టార్గెట్ అనేది. దాంట్లో ఎంత మ్యాక్సిమం చేయగలిగితే అంత మ్యాక్సిమం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము నియోజకవర్గంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా అడుగుతూ ఉన్నది ఏమిటి అంటే, చదువుకొని ఉన్నారు, మా అమ్మాయి అబ్బాయి ఉద్యోగం కొద్దిగా చూసి పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో చాలామందికి మేనేజర్ లెవెల్ నుంచి కింద దాకా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. చాలామంది వచ్చి పనిచేస్తాం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకురాగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగితే చాలా ఉద్యోగాలు వస్తాయి. మనం యువత ఏదైతే కోరుకున్నా నెరవేర్చగలుగుతాం.